క్లాస్కి వచ్చినప్పుడు ఏ క్లాస్లో పోయినా అంటే నేను పనిచేసిన 10 పాఠశాలలో అన్ని ఓవర్ క్రౌడెడ్ పాఠశాలలు, జడ్పిహెచ్ఎస్ లింగాపూర్, జడ్పిహెచ్ఎస్ ఆర్డర్, ఈ 3 పాఠశాలలు కూడా మరి జిల్లా ఉపాధ్యాయులు బెస్ట్ టీచర్ అవార్డు కోసం దానికి ఈవోగారు స్పెషల్గా మనకి అవార్డు కూడా మనం ఏదైనా అప్లై చూసుకుంటున్నా ఇచ్చారు. అంటే ఇక్కడ ఆ తర్వాత మన తిరుపతి దేవస్థానం వారు నిర్వహించేటువంటి పురాణ ప్రమోద పరీక్షలు నిర్వహిస్తే రైతుపేటలో నరసింహ అనేటువంటి విద్యార్థికి మన సిల్వర్ మెడల్ రావడం జరిగింది. అంటే ఇక్కడ పిల్లలు మంచి క్రమశిక్షణతో కూడి ఒక మంచి టీచర్కు గౌరవించేటువంటి తీసుకొని వచ్చింది. మరి మీరు ఇంకా ఉన్నత శిఖరాలకి అందించాలని కోరుతూ మీకు సంపూర్ణ ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని కోరుకుంటూ ముగిస్తాము. నా తోటి సహచరులు, మాజీ విద్యార్థులు ఇప్పుడు నేను 98 జూలైలో ఇక్కడికి వచ్చాను. ఆ తర్వాత ఫస్ట్ పీరియడ్ 8th క్లాస్కి పోయాను. జాయిన్ అయిన తర్వాత హిందీ జనరల్గా 20 మార్కులే కదా అని అందరూ అశ్రద్ధ చేస్తుంటారు, అందరూ నిద్రపోతుంటారు పిల్లలు కూడా. అట్లనే ఇప్పుడు నాకు లాస్ట్ ఛాన్సే దొరికింది. మీ పిల్లలు కూడా అప్పుడప్పుడు నిద్రపోతున్నారు. అయితే 8th క్లాస్ ఇప్పుడు నాకు ఇదంతా చూస్తే 8th క్లాస్ విద్యార్థులు ఎక్కడే నేను అనుకుంటున్నా. ఇప్పుడు మీ సోదరులు అందరూ మాట్లాడింది, చివరికి నాకు ఇచ్చారు మన 20 మార్కుల వాళ్ళనే. అయితే హిందీలో కూడా రాణించిన వాళ్ళు చాలా మంది. అయితే సోదరులు చెప్తారు చీఫ్ చేస్తాను. జనరల్గా నా పీరియడ్ 4వ పీరియడ్, ఇంటికి పోయే పీరియడ్. మధ్యాహ్నం 7వ పీరియడ్ ఇచ్చేది, అప్పుడు కూడా ఇంటికి పోయేవాళ్ళు. 175 మందిలో 25 మంది అప్పుడప్పుడు ఆబ్సెంట్ అయ్యేవాళ్ళు. ఏదేమైనా ఇప్పుడు మేము చెప్పిన దాంట్లో మొత్తం ఆ సార్లంతా చెప్పారు, నాకైతే ఏం మిగిలియలేదు. అయితే నాకేం మిగిలిందంటే మీ ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఎప్పుడు ఈ విధంగానే మీరు ఉండాలని. తర్వాత ఒక విద్యార్థి చాలా చక్కగా చెప్పాడు, బాల్య స్నేహమే గొప్పది అని. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అవన్నీ కమర్షియల్ అని. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి స్నేహమే గొప్పది. అయితే నాకొక సూచన, మీరందరూ కలిసి ఈ 98-99 బ్యాచ్ అసోసియేషన్గా ఏర్పాటు చేసుకొని మీలో ఎవరైనా కొంచెం వెనుకబడి ఉన్నట్టయితే వారికి కొంత ఆర్థిక సహాయం చేయటము, వారిని ఎంకరేజ్ చేయటము చేయాలని నేను సూచిస్తున్నాను. ఆ విధంగానే ఆ సోదరులు ఇక్కడ పని ఎంత లేదు, బీబీ నుంచి రోజు బడికి వచ్చినట్టే ఈ రోజు కూడా మీరు కరెక్ట్గా 10:30కు వచ్చారు. నేను బీబీ నగర్ నుంచి కేతపల్లి అని దాదాపు 125 కిలోమీటర్లు ఉంది సూర్యాపేట దగ్గర. అక్కడ కూడా వారానికి ఒకసారి వెళ్ళేది, స్కూల్ టైం వరకే వెళ్ళేది. ఒకవేళ లేట్ అయితే సెలవు పెట్టుకుని ఇంకా ఊపుకునేది. అదే ఈరోజు మీ ఆప్యాయత, మీ అనుమానం, మీ ఆదర్శము, మీ యొక్క అభిమానం ఆ విధంగా గుంజుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను మీ దగ్గరికి వస్తానికి పిల్లలు వచ్చి ఫోన్ చేయాలని నేను హైదరాబాద్లో ఉన్నాను, రిసీవ్ చేసుకున్నాను. ఇక్కడికి వస్తానికి నేను 4 రోజుల నుంచి హైదరాబాద్ నుంచి బీబీఆర్ వచ్చి ఈ ప్రోగ్రాం కొరకు ఎదురు చూస్తూ చక్కగా హైదరాబాద్ బస్ ఎక్కుందో అదే బస్సుకు చక్కగా 10:30కు వచ్చి కరెక్ట్గా దిగగానే మన మాజీ విద్యార్థులు రిసీవ్ చేసుకున్నాం. విద్యార్థులకు మరియు శ్రీలంక యొక్క నమస్కారాలు. ఇది మీకు గురించిన మాకు పార్ట్ టైం జాబ్ అది ఆల్రెడీ మీకు తెలుసుకోలేదు. మాకైతే ఇప్పుడైతే మేము మనకు మీ గురించి ఎలా అనుకుంటున్నామో మాకు గురించినటువంటి గురువులతో సమానం చూసేటటువంటి అవకాశం కలిసి అందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఈ సమయంతో పాటు కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా సార్ మీకు సమాజానికి పనికొచ్చేటటువంటి కార్యక్రమాలు చేపట్టడం పేరు తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి, ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాల ఆత్మకూర్యం ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా మరియు ఎంఈఓగా చేసినటువంటి
నాకు గురు సమానులు నరసింహారెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఇక ఒక్కొక్క టీచర్ గురించి తర్వాత చెప్తాను. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. 98లో మొట్టమొదటి నాకు అపాయింట్మెంట్ ఈ ఆత్మకూరు హై స్కూలే. నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి పాఠశాల ఇది. విద్యార్థుల గురించి చెప్పే కంటే ముందు ఉపాధ్యాయుల గురించి నేను ఎక్కువ చెప్పాలి. ఎందుకంటే నాకు గురువు లాంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నారు. వారి ద్వారా నేను ఒక జూనియర్ను ఇప్పుడే అపాయింట్ అయ్యింది, మీకు ఎందుకు తెలియాలి అన్నటువంటి ఎలాంటి భేషజాలు లేకుండా నన్ను కూడా ఒక మంచి ఉపాధ్యాయులుగా తయారు చేసినటువంటి ఘనత ఈ ఆత్మకూరు టీచర్లకి ఉందని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. నరసింహారెడ్డి సార్ గారు కానీ, నారాయణరెడ్డి సార్ గారు, హనుమంతరెడ్డి సారు, షాబుద్దీన్ సారు, మహాదేవరెడ్డి సారు, దయానంద్ సార్ రాలేదు యాక్చువల్లీ ఇక్కడికి. వీళ్ళందరూ కూడా ఎలాంటి వయస్సుకు విలువ ఇవ్వలేదు వాళ్ళు. అది గొప్పతనం. ఇప్పుడున్నటువంటి ఈ రోజులలో ఇప్పుడు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులలో ఎంతసేపటికి కమర్షియల్ మెంటాలిటీ అయిపోయింది. నేను చాలా అదృష్టవంతుని. ఇక్కడ వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇతనికి ఎందుకు గురియాలి అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు. నాకు ఇక్కడ నేను ఒక 10th క్లాస్ మ్యాథ్స్ చెప్పడానికి కారణం మహాదేవరెడ్డి సారే. నాకు అవకాశం ఇచ్చినందుకు సార్కు సభముఖంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అదేవిధంగా ఇక మీ విషయాలకు వచ్చినట్లయితే విద్యార్థులందరూ కూడా చాలా జాగ్రత్తగా వినేవాళ్ళు. వెనక కూర్చున్నటువంటి విద్యార్థులు ఆ జాయిన్ కానీ బాగా అల్లరి చేసేవాడు. ఇక ముందుకు వస్తున్నటువంటి విద్యార్థులు కూడా ఇప్పుడు చిన్నపిల్లలు లేరు, అందరూ పెద్దలు లేరు. బహుశా మొట్టమొదటి నాతో శిక్షణ అందించినటువంటి విద్యార్థి మంజు. ఆ విద్యార్థి నాకు భువనగిరిలో రెగ్యులర్గా ఒక 2-3 రోజులకోసారి కనిపిస్తూనే ఉంటాడు. ఆ కారులో పోయినప్పుడు నన్ను ఎంత దూరం ఉన్నా సరే తీసుకుపోయి దింపేస్తాడు. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ సార్ ప్రభుత్వం సార్ చెప్పినట్టుగా, నరసింహారెడ్డి సార్ చెప్పినట్టుగా మీరు ఇలాంటి సమావేశాలు తరచుగా జరుపుకుంటూ వాటిని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి కమిటీగా ఏర్పడినట్లయితే మీరు ఈ కమ్యూనికేషన్ అనేటువంటి పెరుగుతుంది. రెగ్యులర్గా కలవడం అనేటువంటి జరుగుతుంది. అందరు ఫోన్ నెంబర్లు ఆ 112 మంది ఉన్నట్లయితే ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమంది ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్లు తీసుకున్నట్లయితే జీవితంలో ఎవరికో ఒకరికి స్కిల్స్ ఉంటాయి, ఎవరో ఒకరికి డెవలప్ అయి ఉంటారు. వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళకు ఏదైనా ఉపాధి కల్పించడం లేదా జాబ్ ఇప్పించడం తెలిసిన వాళ్ళ ద్వారా ఏం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీలో కూడా ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే అందరూ కూడా వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు. తలా ఒక 100 రూపాయలు వేసుకున్నా కానీ ఈజీగా 100 మంది కలిస్తే 10,000 రూపాయలు అవుతాయి. వాళ్ళకు ఎంతో ఉపయోగపడుతుంది. కమర్షియల్గా కాకుండా ఎక్కువ అమౌంట్ వేసుకోకుండా మీరు అసోసియేషన్ ఏర్పడినట్లయితే చిన్న అమౌంట్ తోటి 100 రూపాయలతో 200 రూపాయలతో ఒక విరాళాన్ని ఏర్పాటు చేసుకొని ఒక సంస్థ ఒక టీ స్టాల్ కూడా చేసుకోవచ్చు. మీరు ఒక యూత్ అసోసియేషన్ తీసుకొని చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్రమశిక్షణ విషయానికి వచ్చినట్లయితే మీరే కాకుండా మీ పుట్టినటువంటి పిల్లలందరికీ కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా క్రమశిక్షణను అలవాటు చేసినట్లయితే చాలా బాగుంటుంది. అయితే ఈ కార్యక్రమానికి కష్టపడే వాళ్ళని ఫస్ట్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడెక్కడో మీరు జీవనోపాధి కోసం రకరకాల సంస్థలలో రకరకాల ఏరియాలలో మీరు జీవించడం జరుగుతుంది. మీ అందరినీ కోఆపరేట్ కన్విన్స్ చేసుకుంటా ఇక్కడ ఈ స్టేజ్ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదంతా సులువు కాదు. ఇంతమందిని గ్యాదర్ చేయడం అనేటువంటిది నాకు వచ్చి చెప్పినప్పుడు
ఇంతమంది వస్తారా, ఇంతమంది ఇది సాధ్యమే కాదు, లేకపోతే ఉత్తేనే అంటారా అనుకున్నాను. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకే ఇంత సంతోషంగా ఉంది. మీకు మరుపురాని జీవితం ఇక్కడి నుంచి ఇన్ని రోజుల కంటే ముందు నుంచి ఇక్కడి నుంచి మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. మార్పు అంటే కలుసుకోవడం, ఈ ట్రాన్సాక్షన్స్ పెంచుకోవడం. ఈ ట్రాన్సాక్షన్స్ పెంచుకోవడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మన లైఫ్ స్టైల్లో మార్పు అనేటువంటి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని వినియోగించుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి విద్యార్థులందరికీ, అదేవిధంగా మరొకసారి మా గురు సమానమైనటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్. నేను అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరితో నేను మాట్లాడినా, నేను ఇంకా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు, అందరికీ తెలుసు. సార్ మీరు కూడా అందరితో నేను ఒక 2-3 సార్లు ఫోన్ చేసి మాట్లాడినా. సార్ అందరికీ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళాను. సార్ అందరూ కూడా ఇంటికి మంచిగా రిసీవ్ చేస్తున్నారు. సార్లు అందరూ నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇంతమంది సార్లు వస్తారని చెప్పేసి ఎవరు అందరూ చాలా మాకంటే ముందు చేసిన బ్యాచ్ వాళ్ళు లక్ష్మణ్ సార్ మాతో 6 వాళ్ళు ఉంటారు. మాకంటే ముందు చేసిన వాళ్ళు లక్ష్మణ్ సార్ 6, మీరు చేసిన కూడా సార్ 6 అని చెప్పారు. నేను బల్లాపతి చెప్పిన లక్ష్మణ్ సార్ని తప్పకుండా తీసుకొస్తానని చెప్పి నేను. ఎందుకంటే లక్ష్మణ్ సార్ మాట్లాడాలంటే, ఆ క్లాస్లో మాట్లాడాలంటే ఎవరు కూడా మాట్లాడలేదు. సార్ వచ్చినంటే ఒక 10 గంటలు పేరు ఉండేది. తెచ్చినట్లు కూడా సైలెంట్గా కూరగాయలు పేరు ఎక్కించేది బోర్డు మీద. నారాయణ సార్ వస్తుందంటే శ్రీహరి ఫస్ట్ బోర్డు మీద పేరు ఎక్కించేది. సార్ వస్తుంది, నారాయణ సార్ వస్తున్నాడే ఏమంటే మనకు బోర్డు మీద పేరు అనిపించేది. వాళ్ళు అలాగే నారాయణ సార్ యాత్ర వచ్చినప్పుడు, క్లాస్కి వచ్చినప్పుడు బయట గ్రౌండ్లు సార్ పేరు లాస్ట్ ఉండేది. బయట గ్రౌండ్ తీసుకొని వస్తుంటే వెళ్ళారు కూడా బయట గేట్ కానీ వెళ్ళిపోయేది. అందరూ లాస్ట్ వచ్చినప్పుడు లాస్ట్లో ఉండేది ఆ పేరు సారు. ఆ సారి రోజు మన మధ్య వేయాలని నాకు చాలా బాగా ఉంది. మనందరూ కూడా చాలా దురదృష్టకరం. మనం ఒక స్థాయిలో ఉన్నట్టు ఆ సారి భక్తి వల్ల బయటకించినాం. అలాగే ఈ రోజు కూడా మనం ఈ స్థానికంగా ఇప్పుడు ఈ వేదిక మీద ఉన్న సార్లు కూడా అందరు టీచర్స్ మాకు చాలా విద్యాబోధన నేర్పించారు. మరి అలాగే విద్యాబోధన నేర్పించడం ఒకటి, బయట తిప్పడం, తెలుగు నేర్పడం, తల్లిదండ్రులాగా చేయడం అదొక భాగం. అలా కాకుండా అంతమంది సార్లు మాకంటే ముందు మన 98 ముందు బ్యాచ్ ఉన్న టీచర్స్ బయట విహారయాత్ర కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు. సరే సార్లు అన్నగా బాధపడదు. మన హనుమంతుడు సార్ స్కూల్కి వచ్చినాక విద్యార్థి విహారయాత్రలు, సెల్ఫ్ గవర్నమెంట్ ఇలాంటి ప్రోగ్రామ్స్ టీచర్ మీద వినోదాలు ఉండేది. ఆమె గురించి నేను నెల రోజుల నుంచి ఫోన్ నెంబర్ కలెక్ట్ చేస్తున్నాను. ఎక్కడ దొరుకుతుంది ఆ నెంబరు. అలాగే ఉమామయ్య సార్ నెంబర్ చెప్తానని చెప్పింది, తను చెప్పలేదు. అతను 10 సార్లు కూడా చెప్పిన ఉమామయ్య సార్కి, తను ఫోన్ లిస్ట్ చేయలేదు. తను సరే తన పిల్లల దగ్గర తన ఎంపీ దగ్గర పిల్లలు వేసినట్టు తను దివ్యంగా ఉంటే రాలేకపోయాడు. ఆ దాంట్లోనే రాలేకపోయాడు. ప్రతి వాళ్ళు అందరూ వచ్చారు. మన వినోద మేడం రాలేదు. ఆ వినోద మేడం పీటీకి ఆమె పేరు తెలియకపోయేది. ఆ విద్యాబోధనతో పాటు ఆటపాటలు మన అన్నాదే సార్ బాగా చెప్పేది, నేర్పించారు. అలాగే సార్ మరి స్టేజ్ మీద వచ్చి స్వాగతం అలాగే అందరూ ఒక రకంగా ఉండేది. ఇప్పటికే నచ్చిపోయాను. సార్ తెలుగు పద్యం ఒకటిసారి క్లాస్ రూమ్కి వచ్చి చెప్పిందంటే పిల్లలు ఎవరు కూడా ఇంటికి పోయి బట్టి ఉండట్లేదు. సార్ కూడా చాలా పద్యం చదివి ప్రతిభాన్ని చెప్పాలని పిల్లల పద్యం ఎవరు చదవకుండా అందరూ టోటల్గా వచ్చి ఆ పద్యం చెప్పింది సార్కి. సార్ చాలా నాకంటే నేను అందరి సార్లు కూడా చాలా ఉన్నారు, అందరూ బాగా. కానీ హనుమంతుడు సార్ మాత్రం చాలా బాగా అసలు అతను గొంతు ఒక గాంభీర్యంగా ఉండేది. సార్ కొంత ఒక గాంభీరంగా అప్పులు గాంభీరంగా ఉండేది. సార్ కూడా 5 భాషలు అంటే హాయిగా ఉన్నారు. కాకుండా ఒకటి ఎందుకంటే సారు ఒక బయట కూడా అలాగే తిరిగి వచ్చిన సార్ కాబట్టి అట్లా చేసిండు. మనం కూడా అట్లా తిప్పిండు చేసిండు. మళ్ళీ ఒకటి సార్ అంటే మన స్టూడెంట్లు, విద్యార్థులు, టీచర్స్ అని లేకుండా మధ్య విభేదం లేకుండా తిరిగిందంటే నాకు ఒక 50 సార్ మాట్లాడారు. ఒక స్టూడెంట్ లాగా లేదు, టీచర్ లాగా ఎన్నడూ బిహేవ్ చేయలేదు నాకు. కానీ ఆ సార్ కూడా చాలా హ్యాపీగా నాకు. ఎందుకంటే అందరూ బాగా చెప్పారు. కానీ ఒక స్వీట్ నెంబర్ కంటే ఇప్పుడు
భయపెట్టి వాళ్ళు చెప్పారు, నవ్వించి వీళ్ళు చెప్పారు. ఒకటి కొడితే భయం ఉంటుంది, ఫ్రీగా ఉంటే ఒక రకంగా మాట్లాడు, కొందరికి ఒక రకంగా కొందరికి ఒక రకంగా, మొత్తం అలానే అనుకో అలానే వెళ్ళిపోతుంది. మరి అలా కాకుండా ఒకరు భయపెట్టి చెప్తేనే బాగుంటుంది. తల్లి అనేది ఓదాస్తుంది, తండ్రి కొడతారు. ఎందుకంటే స్కూల్లో కూడా ఇద్దరు ఉండాలి, ఒకరు చదివేస్తారు, ఒకరు కోపం ఉంటారు. అలాగే ఒకసారి కోపం ఉన్నవాళ్ళు ఒకసారి అడుగుతుంది. ఇంటికాడ అమ్మాయేమో నాన్న కొడితే అమ్మ ఇంటికి వస్తుంది ఎప్పుడైనా, లేకపోతే అమ్మ ఎన్ని తప్పు చేస్తే అమ్మ ఇంటికి వస్తుంది, బాగుంటుంది బాగా చేసింది అంటే. అలాగే ఇప్పుడు ఈ రోజు కూడా నేను పాట కూడా ఆడేసింది. నరసింహారావు మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. నరసింహారావు ఈ మధ్యన రోజు నాకు 15 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. వారు మొన్న సార్ దగ్గరికి వెళ్ళగానే చాలా కళ్ళగా ఉపయోగించుకున్నారు. నాకు చాలా బాగా అనిపించింది ఆ రోజు మాత్రం. ఎందుకంటే బాబు నాకు 3 రోజులు నేను స్పృహలో 15 రోజులు నేను యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని వచ్చిన బాబు. నేను రాలేను, నేను ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ అని చెప్పేసి నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఈ మధ్యన కూడా మన నారాయణ సార్ గారు మీ పెద్దగా మీద ఉన్నారు సార్ అని చెప్పేసి నేను తీసుకుంటున్నా. అది సాగు టైం అయిపోయింది, ఆలోచన అయిపోయింది. సమయం సార్కి నేను సాధారణంగా చూస్తున్నాను. మీకు మహిళా పద్ధతులు భాషా గారు ఈ అమ్మాయిని ప్రధాన చేయాల్సిందిగా కోరుతున్నాం. నాటకాలు చెప్తుంది అమ్మ కూడా ఆమె నాటకాలు చెప్తుంది, దానికి అమ్మ కూడా నాటకాలు చెప్తుంది. అవకాశం ఉన్నారు. జస్ట్ ఒక 10 minutes ముందు చేసి అందరం యూజ్ చేద్దాం. ఇప్పుడు ఆమె తప్పకుండా స్టేజ్ అవకాశం ఇస్తున్నాం. ఎందుకు రాదే మంచిగా మళ్ళీ అలాగే శ్రీనివాస బాగా సువాత అలాగే ఇప్పుడు మనం శ్రీనివాస భార్యది ఆగుంటాం 5,000 చేస్తున్నాము. శ్రీనివాస భార్య వాళ్ళ బాబు వాళ్ళ పాప. ఈరోజు మన మధ్య మాట్లాడుతున్నట్టు చెక్స్ అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూరు 1998-99 లాస్ట్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి మా బ్యాచ్ విద్యార్థులకు ముఖ్యంగా మీకు బోధించినటువంటి పూర్వ ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా నమస్కారాలు, ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఒక 5 నిమిషాలలో క్లోజ్ చేసుకున్నా కొంచెం నిశ్శబ్దంగా ఉంటే 2 నిమిషాలు మాట్లాడుకుంటూ బాగుంటుంది. వేదిక మీద ఉన్నటువంటి వీళ్ళు బోధించినటువంటి గురువులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీకే కాదు నాకు గురువైనటువంటి నరసింహరెడ్డి సార్ ఈ సందర్భంగా పాదాభివందనలు తెలియజేస్తూ, ఎందుకు నేను మాట్లాడుతున్నానంటే జనరల్గా పాదాభివందనం అనే మాట నేను తక్కువ వాడతాను. నరసింహరెడ్డి సార్ మాకు ఒక్క సంవత్సరం చెప్పినప్పటికీ అది 3వ తరగతి ఎలిమెంట్ గ్రామం. ఆ ప్రభావం సారు కలవనప్పుడు కూడా, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులుగా వీలైనప్పుడు, తర్వాత సారు మధ్యన జాతీయ కలిసినప్పటికీ ఎప్పుడు గుర్తు చేసేటువంటి ప్రభావము నా మీద ఉన్నది. కాబట్టి ముఖ్యంగా క్రమశిక్షణ విషయంలో సార్ యొక్క ప్రభావం నా మీద ఉన్నది. కాబట్టి సార్ ఈ సందర్భంగా పాదాభివందనము తెలియజేసి, ఆత్మీయ సమ్మేళనం
ఆత్మీయ సమావేశాలు ఎందుకు జరుపుకోవాలో, ఎందుకు జరుపుకుంటున్నాం, చాలా మంది మిత్రులు ఇలాంటి అందరి యొక్క అనుభవాలు షేర్ చేసుకోవడం కుదరదు. దానికంటే ముందుగా నా పరిచయం మీకు జరగాలి. అందరూ మీకు ఉపాధ్యాయులు బోధించారు కాబట్టి వాళ్ళ గురించి మీకు తెలుసు, మీ గురించి వాళ్ళకి తెలుసు. నేను కొత్తగా మీ మధ్యలో ఆడాను. నా పేరు భాస్కర్. ప్రస్తుతం ఆత్మమీడియం హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. మా సొంత గ్రామం ఒరగండ మండలం మల్లెపల్లి గ్రామం. నేను గత 6 సంవత్సరాలుగా ఇక్కడ హెడ్ మాస్టర్గా పనిచేస్తా ఉన్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకుంటా ఉన్నాడు. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నిద్రలో ఇద్దరము ఒకేలా కలగంట. ఆహాహా హే హే హే, నిజంలో ప్రతి క్షణం కలలకే కల అవుతా. ఓహో ఆహాహా హే, మేరల్లే నేను దిగుంటా నువ్వు ఎదుగుతూ ఉంటే, మబ్బులతో మన కథ చెబుతా వింతగా వింటుంటే. మన్ను నిన్ను కలిపే హరివిల్లవదా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం.
చైత్రే శిరసొంచి ప్రణామం చేస్తుంది. ఆహాహా